చిన్న వీడియో ఉంటే ఆ వీడియో కోసం రెడీ అయిపోయి ఇంకా వెంటనే వంట చేయడానికైతే వచ్చేసానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అలసంద గారెలు, చికెన్. ఎక్కడో విన్నట్టుంది. పోయినసారి చెప్పాను, చూపించాను, కానీ రెసిపీ అయితే షేర్ చేయలేదు. అలసందలు అయితే మొన్న ఊరికెళ్ళాను కదండి, అమ్మ నీట్గా తిరగలితో విసిరి పొట్టు తీసి నా కోసం అయితే పంపించింది. ఇంకా వీటితో డైరెక్ట్ మనం పప్పు అయినా చేసుకోవచ్చు, ఇలా గారెలైనా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం కదా, కొంచెం పిండిలో వాటర్ ఎక్కువ వేసినట్లున్నా, బట్ పర్లేదు బాగానే వచ్చింది. అలసందలు బొబ్బర్లు రెండు ఒకటేనా అండి? నేను ఎక్కడో వీడియోలో బొబ్బర్లు అనడం చూసాను. బొబ్బర్లు వేరు, అలసందలు వేరునా? నాకు కామెంట్లో షేర్ చేయండి, నిజంగా నాకు తెలీదు. లాస్ట్ టైం కూడా అమ్మ నాకు అలసందలు పంపించిందండి. అవి చాలా ఉన్నాయి, గూగిల్లోనే ఉడకబెట్టుకొని తిను, పిల్లలకి బాగా నచ్చుతాయి అంటే అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు వండి పెడుతుంది కదా. కానీ నేనేంటంటే మతిమరుపుతో వండటము అలా మర్చిపోయాను అనమాట. పోయినసారి ఒకసారి మిద్ది మీద పెట్టేసి అవి వర్షానికి తడిచిపోయి మొక్కలు వచ్చేసాయి, అంటే మొలకలు వచ్చాయి. ఆ మొలకలు నేను చెట్లకి వేస్తే కొంచెం బలం వస్తుంది కదా అని చెప్పేసి మన ఇంటి ముందు ఉన్న చెట్లలో వేస్తే అవి అక్కడ మొక్కలు వచ్చేసాయి. సో అట్లా చేశాను. అమ్మ మొన్న చేయడం చూశానండి, అమ్మ పెద్దమ్మ ఇద్దరు తిరగలతో విసిరి అంత కష్టపడి చేసినప్పుడు ఈసారి అస్సలు పడేయకూడదు. వాళ్ళు చేసినందుకైనా కానీ కంపల్సరీ నేను గుగ్గిళ్ళు లాగైనా పప్పు లాగైనా ఎలా అయినా కానీ కంప్లీట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎప్పుడైనా కానీ ఒకరి కష్టం చూసినప్పుడే దాని విలువ మనకి తెలుస్తుంది. చూడకుండా కొన్నిసార్లు కొన్ని మాటలు అనేస్తూ ఉంటాం, కొన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. అందుకని ఈసారి డైరెక్ట్గా చూశాను కదా, అస్సలు వాటిని పడేయకూడదు, వాళ్ళ కష్టాన్ని వృధా చేయకూడదు అనిపించింది. వాళ్ళు ఎంతో ప్రేమగా నేను తింటాను, ఆరోగ్యంగా ఉంటాను, మంచిది, పిల్లలు స్నాక్స్ లాగా తింటారని పంపించినప్పుడు మనం అంత కేర్లెస్గా బిహేవ్ చేయకూడదు కదా. మీరేమంటారు? వీడియో నచ్చితే